బ్రహ్మచర్యాన్ని బోధించే ధార్మిక వ్యక్తులే ఎయిడ్స్ వ్యాధికి అసలైన కారకులు. అన్ని మతాలు సెక్స్ను వ్యతిరేకించడమే ఈ పరిస్థితికి ముఖ్య కారణం. నిజానికి బ్రహ్మచర్యం ప్రాణాంతక ధర్మం. ఎందుకంటే అది చాలా అసహజమైన భావన. బ్రహ్మచర్యాన్ని బోధించే ధార్మిక వ్యక్తులే ఎయిడ్స్ వ్యాధికి అసలైన కారకులు. అన్ని మతాలు సెక్స్ను వ్యతిరేకించడమే ఈ పరిస్థితికి ముఖ్య కారణం. అన్ని మతాలు అత్యంత అసహజమైన బ్రహ్మచర్య భావనను సృష్టించినవే. కేవలం నపుంసకుడు మాత్రమే బ్రహ్మచారి కాగలడు. అంతేకాని వీర్యపుష్టి ఉన్నవారు ఎవ్వరూ ఏమాత్రం బ్రహ్మచారులు కాలేరు. ఎందుకంటే బ్రహ్మచర్యం ప్రాణాంతక ధర్మం. అది చాలా అసహజమైన భావన. మొత్తం చరిత్రలో ఒక గొప్ప సంగీత విద్వాంసునిగా, ఒక గొప్ప కవిగా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా, ఒక గొప్ప మార్మికుడిగా, ఇలా ఏదో ఒక దానిలో ఎంతో కొంత సృజనాత్మక శక్తి కలిగిన నపుంసకుడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే సెక్సే మీ అసలైన జీవశక్తి. అంతేకాదు, అదే మీ అసలైన సృజనాత్మక శక్తి. గొప్ప గొప్ప సృజనాత్మక వ్యక్తులందరూ అత్యధిక లైంగికేచ్ఛ కలిగిన వారే. బ్రహ్మచర్యాన్ని బోధించడం, ఆచరించడం ప్రకృతికి విరుద్ధం. పైగా అన్ని మతాలు సన్యాసులను మఠాలలోనూ, సన్యాసినులను వేరే ప్రదేశాలలోనూ ఉంచుతూ వారు ఒకరినొకరు కలుసుకోకుండా చేయడం వల్లనే అది స్వలింగ సంపర్కానికి దారితీసింది. ఆ స్వలింగ సంపర్కమే ఎయిడ్స్ వ్యాధి దాపురించేందుకు ముఖ్య కారణమైంది. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు బ్రహ్మచర్యం ఘోర నేరమని ప్రకటించాలి. బ్రహ్మచర్యాన్ని బోధించే వారిని ప్రభుత్వంతో పాటు అందరూ అడ్డుకోవాలి. ఎందుకంటే విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధి అయిన ఎయిడ్స్కు బ్రహ్మచర్యాన్ని ఆచరించమని బోధిస్తున్న మతాలు, ధార్మిక వ్యక్తులే ముఖ్య కారకులు. అణ్వాయుధాలు మిమ్మల్ని చంపకపోయినా ఎయిడ్స్ వ్యాధి మిమ్మల్ని చంపుతుంది. ఈ భయంకర వ్యాధి పూర్తిగా తర్క విరుద్ధమైన, హేతురహితమైన భావాలపైనే ఆధారపడి ఉంది. ప్రత్యుత్పత్తి చేసేందుకే ప్రకృతి మీకు లైంగిక శక్తిని ప్రసాదించింది. అలాంటి ప్రకృతి దైవానికి ఎలా వ్యతిరేకమవుతుంది? చాలా వింతగా అనిపించే విషయం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడని అన్ని మతాలు, వాటికి చెందిన మతాచార్యులందరూ చెప్తూ ఉంటారు. అదే నిజమైతే ఆ దేవుడే సెక్స్ను కూడా సృష్టించి ఉండాలి కదా. అలా కాకుండా సెక్స్ లేని మనిషిని దేవుడు సృష్టించాడని, దయ్యం మనిషికి సెక్స్ను అంటించిందని మీరు చెప్పగలరా? నిరూపించగలరా? ఒకవేళ మీ లెక్క ప్రకారం దేవుడే అన్నింటినీ సృష్టించినది నిజమైతే, ఆ దయ్యాన్ని సృష్టించినది కూడా ఆ దేవుడే కదా. అలాంటప్పుడు సెక్స్తో పాటు ఇంకా ఈ సృష్టిలో ఉన్న వాటన్నింటికీ ఆ దేవుడే సృష్టికర్త కదా.
సెక్స్ను సృష్టించిన దేవుడి ప్రతినిధులుగా చెలామణి అవుతున్న వారందరూ సెక్స్ను వ్యతిరేకించడం అనేది నాకు చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ఎందుకంటే దేవుడి సృష్టిని వ్యతిరేకించేవారు దేవుడి ప్రతినిధులు ఎలా అవుతారు? వారికి శరీర ధర్మశాస్త్రం, జీవ రసాయన శాస్త్ర ధర్మాల గురించి ఏమాత్రం తెలియదు. బ్రహ్మచర్య దీక్షను ఎవరైనా చేయగలరు, కానీ శరీర ధర్మశాస్త్రం, జీవ రసాయన శాస్త్ర ధర్మాలను ఎవరూ మార్చలేరు, ఏమీ చేయలేరు. బైబిల్ చదువుతున్న పోపులను కూడా అవి ఏమాత్రం పట్టించుకోకుండా వాటి పని అవి చేసుకుపోతాయి. ఎందుకంటే సన్యాసిలో కూడా వీర్యకణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. అవి ఎప్పుడూ బయటపడే తొందరలో ఉంటాయి. సన్యాసి ఏవో మంత్రాలు చదువుతూ, జపాలు చేస్తూ వాటిని అణిచేస్తూ ఉంటాడు. అయినా అవి ఏదో విధంగా బయటపడేందుకు దారి వెతుక్కుంటూనే ఉంటాయి. ఒకవేళ బయటపడేందుకు మీరు వాటికి సరైన దారి ఇవ్వకపోతే అవి అసహజమైన వక్ర మార్గాల ద్వారా బయటపడాలని అనుకుంటాయి. దానితో విపరీత ధోరణులు పుట్టుకొస్తాయి. సెక్స్ను వ్యతిరేకిస్తూ బ్రహ్మచర్యాన్ని బోధించే మతాలే ఈ దారుణ పరిస్థితికి ముఖ్య కారణం. కాబట్టి ఈ వాస్తవాన్ని అందరూ తెలుసుకోండి. నేను ఏ మతానికి సంబంధించిన వ్యక్తిని కాను, కాబట్టి నేను దేనికి భయపడను. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలనేదే నా కోరిక. కేవలం భయం లేనంత మాత్రాన ధైర్యం ఉన్నట్లు కాదు. తెలిసిన విషయాల హద్దులు దాటిన మరుక్షణం మీరు భయపడతారు. ఎందుకంటే అప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మీకు తెలియదు. ఆ భయమే మిమ్మల్ని తెలిసిన వాటినే పట్టుకుని వేలాడేలా చేస్తుంది. అయితే ఎన్ని భయాలున్నప్పటికీ మీకు తెలియని ప్రమాదకరమైన మార్గాలలోకి ప్రవేశించి ముందుకు సాగడమే ధైర్యం అంటే. కానీ పిరికి పందలు అలాంటి ప్రమాదకరమైన వాటి నుంచి తప్పించుకు తిరుగుతారు. ఎందుకంటే వారు మృత జీవులు. నిజంగా పూర్తి జీవంతో నిండిన వ్యక్తులు ఎప్పుడూ తమకు తెలియని వాటిని, అవి ఎంత ప్రమాదకరమైనవైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ధైర్యమన్న వ్యక్తికి పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరికీ భయాలుంటాయి, కానీ పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు. ధైర్యమున్న వ్యక్తి తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి తనకు తెలియని వాటిలోకి కూడా దూసుకుపోతాడు. తనకు తెలియని వాటి కోసం తనకు తెలిసిన వాటిని కూడా పణంగా పెట్టేందుకు సిద్ధపడుతూ ఆ ప్రయత్నంలో తనకు ఏమవుతుందో కూడా ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వెనుకాడకుండా పూర్తి బాధ్యతను స్వీకరించేందుకు అంగీకరించేవాడే అసలైన మగాడు, మనగాడు. అదే అసలైన ధైర్యం. కేవలం సాహసవంతులు మాత్రమే ఆ పని చేస్తారు.